హలో అండి, నా పేరు డాక్టర్ శివకుమార్ ఆనంద్, జేఎస్డబ్ల్యూ అండ్ జై స్వరాజ్య టీవీ ఫౌండర్ కమ్ గ్లోబల్ డైరెక్టర్ అండి. ఇక్కడ ఎడిసన్ న్యూజెర్సీ నుంచి. మాట ఇప్పుడు పెద్ద సెన్సేషన్ ఇక్కడ న్యూజెర్సీలో. ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ నుంచి ఇప్పుడు న్యూవెస్ట్ ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. లాస్ట్ ఇయర్ మాట అని చెప్పేసి మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ అని చెప్పేసి మన తెలుగు వాళ్ళందరూ ప్రెస్టీజియస్గా కొత్త ఆర్గనైజేషన్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చాలా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇండియాలో కానీ ఇక్కడ కానీ చాలా చక్కగా చేస్తున్నారు. చాలామంది జాయిన్ అయ్యారు కూడా. ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ కన్వెన్షన్ వచ్చేసి రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో 13th and 14th, అంటే సాటర్డే అండ్ సండే. సాటర్డే వచ్చేసి బ్యాంక్వెట్, సండే నాడు మిగతా కార్యక్రమాలు. అన్ని ఫోరమ్స్, పొలిటికల్ దగ్గర నుంచి ఇటు ఆధ్యాత్మికం కానీ సాంస్కృతికం కానీ అన్నీ చాలా చక్కగా చేస్తున్నారు. దీనికి అందరికీ మూలకర్త మన శ్రీనివాస్ గణపతి గారు. చాలా సుపరిచితులే ఇక్కడ న్యూజెర్సీలో కానీ అమెరికాలో కానీ చాలామందికి మన తెలుగు ఆర్గనైజేషన్లో. తన పేరంటే తెలియని లేదు. నాకు పర్సనల్గా ఒక 15 years నుంచి అనుబంధం ఉందండి శ్రీనివాస్ గణపతి గారితో. తనే ఇప్పుడు సృష్టికర్త, ఈ మాటాకి ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్. తన ఆధ్వర్యంలో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో చాలామందిని అంటే ప్రతిదీ ఆర్గనైజేషన్కి ముందుకు జరపాలి, ముందుకు చేయాలంటే డబ్బు చాలా ప్రధానమైంది. షార్ట్ పీరియడ్లో చాలా చక్కగా అందరినీ అన్వయించుకొని అందరితో చక్కగా ఉండి మనీ పరంగా వెండర్స్ కానీ మిగతా డోనర్స్ కానీ అందరినీ కలెక్ట్ చేసుకొని బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు ఈ కన్వెన్షన్ అనేది. లాస్ట్ మంత్ కూడా ఇండియాలో కూడా చాలా పెద్ద ఈవెంట్ చేశారు. దానికి అందరికీ చాలా పెద్ద కృషి ఉంటుంది దాని వెనకతల. ఈరోజు మన శ్రీనివాస్ గణపతి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. చాలా సంతోషం అండి మీరు చేస్తున్న మన తెలుగు వాళ్ళందరికీ సేవ చాలా విలువైంది. మన సంస్కృతి కానీ మన అందరికీ మన నెక్స్ట్ జనరేషన్కి మీరు అందిస్తున్నందుకు చాలా మా ఛానల్ తరఫున చాలా అప్లాజ్ ప్లస్ ధన్యవాదాలండి. ఇప్పుడు కన్వెన్షన్ గురించి మీరు మీ మాటల్లో ఎలా చేస్తున్నారు, దీని వెనక కృషి ఎలా ఉంది నేను అర్థం చేసుకోగలను. చాలా అంటే ఎంతోమందితో కూడుకున్నది, వన్ మ్యాన్ షో కాదు. ఎంతోమందితో కూడుకొని ఎన్నో నెలలుగా మీరు మీ జాబ్ కానీ మీ పర్సనల్ లైఫ్ కానీ అన్నీ చూసుకుంటూ వీళ్ళందరినీ ఇంతమందితో కోఆర్డినేట్ చేసుకో అనేది చాలా గర్వించదగ్గది. ఒక తెలుగువాణిగా నేను చాలా గర్విస్తున్నాను. మీ మాటల్లో మా జేఎస్డబ్ల్యూ అండ్ జై స్వరాజ్య ప్రేక్షకులకి ఒకసారి వివరించండి. థ్యాంక్ యూ ఆనంద్ గారు అండ్ నమస్కారం. జై స్వరాజ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నేను చెప్పాల్సిందంతా మన ఆనంద్ గారే చెప్పేసేసారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మేక్స్ మై లైఫ్ వెరీ ఈజీ నౌ. గత 1 yearలో ప్రారంభమైనటువంటి ఈ సంస్థ మన అమెరికన్ అసోసియేషన్. ఇది ఒక వ్యక్తి సృష్టి కాదు, ఇది అందరి కోరిక. లాట్ ఆఫ్ ఫౌండింగ్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కృషి చేసి ఈ అతి తక్కువ కాలం లోపలనే ఈరోజు మనకు ఈ స్థితికి తీసుకురాగలిగామంటే ప్రతి కార్యకర్త, చిన్న రీజనల్ కోఆర్డినేటర్ నుంచి అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ వరకు కూడా వారందరూ కూడా కలిసి పనిచేసినందుకే మేము ఈరోజు ఈ యొక్క కన్వెన్షన్ చేయగలుగుతున్నాము. ఈ కన్వెన్షన్ మనం ఏదో 6 నెలల క్రితం 1 year క్రితం మేము ప్లాన్ చేయలేదు. ఇది ఇట్స్ మనకి ఎవ్రీ క్వార్టర్ వీ హ్యావ్ ఎ టార్గెట్స్. బికాజ్ ఎవ్రీ క్వార్టర్లో మేము ఏదో ఒక టాంజిబుల్ డెలివరబుల్స్ డెలివర్ చేయాలనే ఉద్దేశంతో మన యొక్క సంస్థలో ఉన్న పనిచేస్తున్నటువంటి అందరూ కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ, కన్వెన్షన్ కమిటీ అందరూ కూడా పనిచేస్తున్నారు. ఇది గత 3 నెలల్లోనే మేము ఈ రకమైనటువంటి 300 మంది దాదాపు 30 కమిటీలలో యాక్టివ్గా పనిచేస్తూ డే అండ్ నైట్. ఈరోజు మనకు 1 week అవే ఫ్రమ్ అవర్ కన్వెన్షన్. ఎవ్రీబడి ఈస్ పుట్టింగ్ దేర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్. వీఆర్ గోయింగ్ టు మేక్ ద కన్వెన్షన్ ఈస్ గోయింగ్ టు బి మెమరబుల్. ఆ రోజు ఏదైతే మేము చెప్పామో కన్వెన్షన్స్ విల్ బి డిఫరెంట్ అని చెప్పాము. That's what we are going to do. It's not a 2.5 day convention. We are doing 1.5 day convention. And పెద్ద పీట యూత్కి, ఉమెన్కి ఇస్తామన్నాం. అదే రకంగా యూత్ అండ్ ఉమెన్ ఈజ్ గోయింగ్ టు బి ఇన్వాల్వ్డ్. యూ విల్ సీ ఇట్. అదేవిధంగా మేము కొంత రేజ్ చేసిన అమౌంట్లో కూడా కొంతవరకు సేవ్ చేసేసి సేవా కార్యక్రమాలకు మేము కేటాయిస్తామని చెప్పాము. అది తప్పకుండా మేము ఆ యొక్క గోల్ను రీచ్ అవుతాము. ఈ రకంగా మాట ఏదైతే ఉందో మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ సేవా, సంస్కృతి, సమానత్వం అనే ఒక 3 సూత్రాల మీద ప్రారంభమై అవి మేము కంటిన్యూ చేస్తూ
దాదాపు ఒక 5,000 మంది మెంబర్షిప్ తోటి మేము ఈరోజు మన సంస్థలో ఉన్నారు. వారందరికీ కూడా మా మీద ఉన్న నమ్మకము, మేమందరం కూడా అందరూ కలిసి పనిచేయాలి, కలిసి సేవ చేయాలనేదే ఒక ఉద్దేశము. ఆ రకంగా మన టీం అంతా పనిచేస్తున్నారు. ముఖ్యంగా మన అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ అండ్ ఫౌండర్స్ మన ప్రదీప్ సామల్ గారు, జితేందర్ రెడ్డి గారు అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్, అదేవిధంగా మా టీమ్ కోఆర్డినేటర్ కిరణ్ దుద్దాగి గారు and executive director of the organization, and also Praveen Guduru, secretary and of the organization, and Vijay Bhaskar Kalal is the coordinator and national coordinator of the organization, and Venkat Sinkireddy is a joint treasurer and coordinator of the organization. మన గంగాధర్ ఉప్పల ట్రెజరర్. ఈ రకంగా ప్రతి ఒక్కరు, టోనీ జెన్ను జాయింట్ సెక్రటరీ, శ్రీధర్ పెంట్యాల అడిషనల్ సెక్రటరీ, ఈ స్వాతి అట్లూరి గారు ఈజ్ కమ్యూనిటీ డైరెక్టర్ అండ్ షీఈస్ ద కన్వీనర్. సో ఈ మాకు ఒక వైబ్రెంట్ టీం ఉంది. ఆ వైబ్రెంట్ టీము ఒక 30 కమిటీలను ఏబుల్ లీడర్షిప్ని సెలెక్ట్ చేసుకొని వారందరూ కూడా పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. దే నో వాట్ నాట్ టు డూ. దట్ ఈస్ వేర్ వీఆర్ డిఫరెంట్. ఏది తప్పు చేయకూడదో ఆ తప్పును చేయకుండా ఎఫెక్టివ్గా చేయాలనే ఉద్దేశంతో మనం ఈ కన్వెన్షన్లో ప్లాన్ చేశాము. ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని అరేంజ్మెంట్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. మీరు అందరు కూడా ఆ రోజు వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ జరిగే కార్యక్రమాలు మీరు చూసి మమ్మల్ని అందరినీ కూడా బ్లెస్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. ముఖ్యంగా అందరూ అనుకుంటారు ఒక కన్వెన్షన్ అనగానే ఇండియా నుంచే మొత్తం స్టార్ తీసుకొచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అలా కాకుండా వీ హ్యావ్ ఎ వెరీ మిక్స్డ్ ప్రోగ్రామ్స్. మార్నింగ్ నుంచి కనకదుర్గ టెంపుల్ నుంచి పూజ, అదేవిధంగా ప్రొసెషన్లో మొత్తం మన లోకల్ టాలెంట్ పాల్గొంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం కల్చరల్ లోకల్ టాలెంట్. ఓన్లీ ఈవినింగ్ ఒక గ్రాండ్ ఫినాలేలో మన కార్తిక్ను తీసుకురావడం జరిగింది. దట్స్ ఫర్ గ్రాండ్ ఫినాలే. ఈ రకంగా మనం లోకల్ ఆర్టిస్టులకి లోకల్లో ఉన్నటువంటి టాలెంట్కి పెద్దపీట వేస్తూ, యూత్ అండ్ విమెన్కి పెద్దపీట వేస్తూ, అదేవిధంగా వివిధ రంగాల్లో మన తెలుగు వారు ఎవరైతే సర్వీసెస్ ఇచ్చారో వారిని మేము రికగ్నైజ్ చేసుకోబోతున్నాము ఆ రోజు బ్యాంక్వెట్ నైట్ అండ్ ఆల్సో ఆన్ ద మెయిన్ ఈవెంట్. సో మీరందరూ కూడా వచ్చి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా క్వశ్చన్ అయిపోయింది. విధార్గా మన శ్రీనివాస్ గారి తను ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారని. మాట అంటే ఇప్పుడు మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట అంటే మన తెలుగులో కూడా ఒక మీనింగ్ ఉంది. మాట ఏదైనా మాట ఇస్తే అది నిలబెట్టుకోవాలంటారు. అలాగే మాట సంస్థ కూడా నిలబెట్టుకోవాలని మా ఛానల్ తరఫున JSW అండ్ జై స్వరాజ్ తరఫున థ్యాంక్స్ అండ్ ధన్యవాదాలండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ.